నమస్తే అని కోసుకుని వైసీపీకి సంబంధించిన నాయకులు బయటకు వచ్చి ఇప్పుడు పునఃప్రారంభం చేశారు కదా అమరావతిని. మరి ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడలేదని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే ఇట్లా మాట్లాడడానికి నిజంగా ఎలాగా వీళ్ళకి థాట్లు వస్తాయో ప్రజలు మర్చిపోయారు అనుకుంటారో, లేకపోతే నిజంగా మనం ఏం మాట్లాడినా చెల్లిపోయింది అనుకుంటారో ఏమో తెలియదు. దీనిలో ప్రధానంగా ఏంటంటే, ఇప్పుడు ప్రత్యేక హోదా అనేటువంటిది నేను తెస్తా, చంద్రబాబు నాయుడు గారి వల్ల కాలేదు, నేను తెస్తా, నాకు మొత్తం ఎంపీలు ఇవ్వమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా చెప్పారు. మరి ఇచ్చారుగా ప్రజలు. మరి ప్రత్యేక హోదా ఏది? గెలిచి గెలిచి ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేక హోదా మన వల్ల కాదు, నా వల్ల కాదు, వాళ్ళు ఇస్తే తెస్తా లేకపోతే లేదని చెప్పేసి మాట్లాడారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 20 సార్లు 30 సార్లు ఢిల్లీ వెళ్ళారు, కానీ ప్రత్యేక హోదా తేలేదు. నేను తెస్తాను ఫస్ట్ సరిపోయని చెప్పేసి చెప్పారు. కానీ ఫస్ట్ రోజే మాట దాటేసినటువంటి పరిస్థితి. ప్రత్యేక హోదా తేకపోగా రాజధాని వెళ్ళి అక్కడ ప్రజావేదిక పిలిచేశారు. ఓకే, ఇప్పుడు మనం 5 సంవత్సరాలు పరిపాలించాం, ప్రత్యేక హోదా ఎక్కడ అంటే ప్రజలు గమనించుకోరా? అంటే ప్రత్యేక హోదా విషయంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కష్టపడ్డారు, అది వాళ్ళు ఇవ్వట్లేదు. అదేవిధంగా ప్రజల్లో కూడా రాజకీయంగా రెచ్చగొట్టడానికి ప్రత్యేక హోదా ఉపయోగపడింది, కానీ ప్రజలంతా సంఘటితం అవ్వలేదు. ఇప్పుడు తెలంగాణలో ప్రజలంతా సంఘటితం అయితే కదా ప్రత్యేక తెలంగాణ వచ్చింది. ఇక్కడ ప్రత్యేకమైన సంఘటితం లేదు. ఏమవుతుంది అంటే కేంద్రానికి దగ్గరైపోతున్నారు, ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకుంటున్నారు. ఏ రాజకీయ నాయకుడికి సంబంధించి ప్రత్యేక హోదా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రత్యేక హోదా అంటున్నారు, లేకపోతే లేదంటున్నారు, అంతే. ప్రజల్లో దానికి సంబంధించినటువంటి విధానం లేదు, అంటే ఆ ప్రజల్లో ఆ చైతన్యం లేదు. ఇది క్లారిటీగా రాజకీయ నాయకులకు అర్థమైంది. ప్రజల్లో కానీ చైతన్యం ఉంటే స్వచ్ఛందంగా బయటికి రావాలి. ఇలాంటి విషయాల్లో ఎవరో ఏదో చెప్పి ఎవరో మోటివ్ చేసి ప్రజల్ని బయటికి తీసుకురావడానికి కుదరదు. ఇట్లాంటి విషయాల్లో ప్రజలే డైరెక్ట్ గా మోటివ్ అవ్వాలి. ఇదిగో ప్రత్యేక హోదా మాకు రాకపోతే పరిస్థితి ఏంటనేటువంటి విషయం యువతంలో కదలికి రావాలి. వాళ్ళు బయటకు వస్తే అప్పుడు రాజకీయ నాయకులు టేకప్ చేస్తారు. ప్రజలు ఒప్పుకోవట్లేదని చెప్పేసి వాళ్ళని కూడా కేంద్రాన్ని కూడా ఎదిరించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ రాజకీయం అనేటువంటి కుట్రలతో ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం తప్ప ప్రత్యేక హోదాకు సంబంధించి ఎవరు స్టాండ్ తీసుకున్నారు? మరి ఇక్కడ రాజకీయ నాయకులు తీసుకోవాల్సిన స్టాండ్ కాదు ఇది, ప్రజలే స్వచ్ఛందంగా తీసుకోవాల్సిన స్టాండ్. మరి ప్రజలే స్వచ్ఛందంగా స్టాండ్ తీసుకోలేదు, మరి ఏం చేయాలి? కాబట్టి దీన్ని ఏంటంటే సావధాన దండోపాయాలు ఉపయోగించైనా సరే ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలి అంటే మనకు కావాల్సింది పోలవరం, మనకు కావాల్సింది అమరావతి, మనకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. దీన్ని ఎలా సాధించుకోవాలి అన్నప్పుడు ఇప్పుడు 2024కి సంబంధించి ప్రజలు తెలివిగా తీర్పిచ్చారు. అంటే కేంద్రం మన మీద ఆధారపడేటువంటి విధంగా అదృష్టం కలిసి వచ్చి అయ్యింది. ఇప్పుడు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేస్తున్నారు. ఎంతైతే నాశనం అయిపోయిందో, ఎంతైతే నాశనం చేశారో దాన్ని మళ్ళీ పునఃప్రారంభం చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి 5 సంవత్సరాలు మనం ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం, పోలవరం గురించి మాట్లాడడం, లేకపోతే యువతకు సంబంధించిన పరిశ్రమలకు సంబంధించి మాట్లాడడం, చలేసేస్తుంది అక్కడ దావోస్ వెళ్తే. మరి మనం అమరావతి గురించి మాట్లాడడం, కొట్టిస్తాం విపరీతంగా పోలీసులకు సంబంధించి పెట్టేసి. మరి ఇవన్నీ చేసి ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడదని చెప్పేసి ఎలా మాట్లాడుతున్నారు? మరి 5 సంవత్సరాలు మీరు ఏం మాట్లాడారు? ఏ రకంగానూ వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకుల విషయంలో ప్రజలు క్షమించరు. ప్రజలు అసలు వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు. కొన్ని విషయాలు కంప్లీట్ గా లేదు. ఒక్కరన్నా గెలిచారా? మంత్రి పదవి చేసినటువంటి ఒక్కరన్నా గెలిచారా? ఒక్కరు కూడా కలగలేదు. అంటే ప్రజలు తీసేశారు వాళ్ళని. అదే రాజకీయాలు మళ్ళీ చేస్తున్నారు. ఇంకా మీ భవిష్యత్తు మీ ఇష్టం, మరేమో తెచ్చండి.